anyone. Language is not a knowledge. Language is only for communication. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది, వాని ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్, బాత్రూమ్ కడిగేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది. జపాన్కి జర్మన్కి ఇంగ్లీష్ వచ్చా, వాళ్ళకి చైనాకి ఇంగ్లీష్ వచ్చా? ప్రపంచ దేశాలను చైనా జపాన్ జర్మన్ శాసిస్తుంది కదా, ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చా? దేశంలో పరీక్ష పెట్టుండ్రి. తెలివితేటలకు చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు. భాష వచ్చిన వాళ్ళందరూ విమానాలు నడుపుతలేరు, భాష వచ్చిన వాళ్ళందరూ రాకెట్లు తయారు చేస్తలేరు. భాష వచ్చిన వాళ్ళు బట్టల షాప్లో బట్టలు అమ్ముతారు, బాత్రూమ్లు కడిగేటోళ్ళు కూడా ఉన్నారు భాష వచ్చిన వాళ్ళు. అదేం పెద్ద విద్య అని నేను అనుకోవడం లేదు. మంచిదే ఒక అడిషనల్ క్వాలిఫికేషన్. కొందరికి సాంస్క్రిట్ వచ్చు, కొందరికి జర్మన్ వచ్చు, కొందరికి అదర్ లాంగ్వేజ్, అడిషనల్ క్వాలిఫికేషన్ అది. ఐ డూ అప్రిషియేట్. ఆ భాష వస్తే మంచిది, ఇంకొక భాష ఎక్స్ట్రా నేర్చుకుంటే. పివి నరసింహారావు గారికి 14 భాషలు వచ్చేది. ఏ రాష్ట్ర ఎంపీ పోయినా కూడా వాళ్ళ భాషలతో మాట్లాడితే వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు. పని అయినా కాకపోయినా సార్ మా భావం మా బాధ అర్థం చేసుకున్నాడని. నాకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంది, పట్టుదల ఉంది. నాకు తెలియంది ఏమున్నా అడిగి తెలుసుకునే నాకు సహనం ఉన్నది. రోజుకు 18 గంటలు నిరంతరం పనిచేసే ఓపిక ఉన్నది. ఓపిక ఉంది, వయసు ఉంది, మీతోని నాకు అనుబంధం ఉంది. మనందరం కలిసి నగరాన్ని గొప్పగా నిర్మించుకుందాం. ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి, ప్రోయాక్టివ్గా రియాక్ట్ అవ్వండి, ఒక పాజిటివ్ నరేషన్ని బిల్డ్ చేయండి. రియల్ ఎస్టేట్ ఈజ్ ఫైనల్గా ఒకటే మాట చెప్పుకున్నారు, రియల్ ఎస్టేట్ ఈజ్ సెంటిమెంట్. మీరు ఏ విధంగా ఈ సెంటిమెంట్ను డ్రైవ్ చేస్తే ఆ విధంగా ఉంటుంది. అదే ₹1,00,000 ఎకరం అంటారు, ఒక 6 నెలలు ఉరితే అదే ₹1,00,00,000 అంటారు. ఆ ₹1,00,00,000 100 కోట్లకు కూడా పోయింది. కోకాపేటలో నేను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన 8 లక్షల నుంచి 12 లక్షలకు కొనుక్కున్న భూములు ఉన్నాయి. కానీ అదే కోకాపేటలో ఈరోజు 100 కోట్లు, ఓ రోజు 14 కోట్లు అయింది, ఇప్పుడు 100 కోట్లు అయింది. భూమి అనేది ఒక సెంటిమెంట్, రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ను మీరు ఎంత పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తే మీకు అంత ప్రయోజనం ఉంటుంది. తెలంగాణను ఒక సెంటిమెంట్ హబ్గా, తెలంగాణను ఒక డెవలప్మెంట్ హబ్గా, తెలంగాణ మీన్స్ బిజినెస్. వీడికి ఎవరైనా రావచ్చు, పెట్టుబడి పెట్టవచ్చు. మీ పెట్టుబడికి భద్రత ఉంది, భద్రతతో కూడా మీ పెట్టుబడికి లాభాలు ఇప్పించే బాధ్యత నాది, అనుమతులతో పాటు లాభాలు ఇప్పించే బాధ్యత నాది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్రెడై మిత్రులందరినీ కూడా అభినందిస్తూ, రండి మనందరం కలిసి మన తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే సెంటిమెంట్తో మన తెలంగాణ రాష్ట్రంలో మరింత నిర్మాణాలు జరగాలని, అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ నౌ కాల్ శ్రీనాథ్ గారు, కన్వీనర్ అండ్ వైస్ ప్రెసిడెంట్, టు ప్రపోజ్ ది ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. వెళ్ళి పిలవగానే నేను వస్తాను అని చెప్పి ఇవాళ స్వాతంత్ర దినోత్సవం అయినా ఖిల్లా మీద జెండా ఎగరేసి మనందరి కోసం సమయాన్ని వీలు చేసుకుని వచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు, స్ఫూర్తి ప్రదాత, నిత్య శోధకుడు, సాధకుడు మన అన్న హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్ హౌస్ లో గుట్టు చప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. బాకారం గ్రామ పరిధిలోని ఎస్కేఎం ఫామ్ హౌస్ లో డ్రగ్స్, లిక్కర్ పార్టీ జరుగుతోందని ఎక్సైజ్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వారు నార్కోటిక్ బ్యూరో అధికారులతో కలిసి హుటాహుటిన ఫామ్ హౌస్ పై రైడ్ చేశారు. ఈ మేరకు పార్టీలో పాల్గొన్న మొత్తం 51 మంది ఆఫ్రికన్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అందులో 3కి పాజిటివ్ వచ్చింది. అనంతరం స్పాట్ కు ఇమిగ్రేషన్ అధికారులు కూడా చేరుకొని వారి వీసాలను పరిశీలిస్తున్నారు. విదేశీయులంతా పార్టీకి పర్మిషన్ తీసుకున్నారా లేదా అని ఆరా తీస్తున్నారు. అసలు పార్టీలోకి విదేశీ మద్యం, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఎక్సైజ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. దాదాపు 100 మంది పోలీసు బందోబస్తుతో బాకారం ఎస్కేఎం ఫామ్ హౌస్ లో సోదాలు కొనసాగుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి.
ఝాన్సీ రంగారెడ్డి జిల్లా బాగారంలోని ఫామ్ హౌస్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో ఒక పార్టీ జరుగుతుంటే, రేవ్ పార్టీ జరుగుతుంటే దాని మీద రైడ్ చేయడం జరిగింది. ఆ ఫామ్ హౌస్ లో 51 మందికి పైగా ఆఫ్రికన్లు డ్రగ్స్ మరియు గంజాయి సేవిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఆ సమాచారం మేరకే పోలీసులు దాని మీద దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే 3 దాంట్లో డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఫామ్ హౌస్ కు చేరుకున్న ఇమిగ్రేషన్ అధికారులు విదేశీయులంతా పార్టీకి పర్మిషన్ తీసుకున్నారా లేదా, పార్టీలోకి విదేశీ మద్యం డ్రగ్స్ ఎలా వచ్చాయి తో పాటు 100 మంది పోలీసులతో ఫామ్ హౌస్ లో సోదాలు కొనసాగుతున్నాయి. కీర్తి. రైట్, థ్యాంక్ యూ బాసిత్. రాష్ట్రంలోని మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం ఈ రోజు సాయంత్రం ప్రారంభం కానుంది. ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సర్వం సిద్ధమైంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు 4,000 రూపాయల వరకు ఆదా అవుతుందన్నారు. రాష్ట్రంలోని 5 రకాల బస్సుల్లో ఇవాళ సాయంత్రం నుంచి స్త్రీ శక్తి పథకం అమల్లోకి వస్తుంది. అప్పటి నుంచి మహిళలకు 0 ఫేర్ టికెట్లు జారీ చేస్తారు. మహిళలకు ఇచ్చే టికెట్లపై స్త్రీ శక్తి పథకం అని ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారో ప్రయాణ ఛార్జీ ఎంతో ఉంటుంది. ఆ సొమ్మును ప్రభుత్వం రాయితీగా ఇస్తుందని, ప్రయాణికురాలు చెల్లించాల్సింది 0 అని ఉంటుంది. అయితే ఉచిత బస్సు ప్రయాణం అన్ని బస్సులకు వర్తించదు. మహిళలకు ఏ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చంటే పల్లె వెలుగు, అల్ట్రా, పల్లె వెలుగు, అలాగే ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లలో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గుహల వద్ద ఉచిత బస్సు ప్రయాణాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించి అక్కడి నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన వెంట ఉంటారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆల్ఫా కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొని 3 మృతి చెందగా 26 మంది గాయపడ్డారు. తిరుపతి నుండి హైదరాబాద్కు వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు, శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. జగన్ ట్రావెల్స్ బస్సులో ఒకరు, శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో 2 అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం బస్సులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన మరో 26 మందిని 3 అంబులెన్సులలో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతి వేగంతో బస్సులు ఢీకొన్నాయా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 2 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలుండగా ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లాలో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ఈ కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని హెచ్చరిక జారీ చేయబడింది. మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
అల్పపీడన ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో కూడా కనిపించనుంది. నేడు రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా రాష్ట్రంలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వీటిలో మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్ మరియు మహబూబాబాద్ జిల్లాలున్నాయి. అదనంగా 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా అమల్లో ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.